సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం గవర్నమెంట్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాం అనమాట. సో ఈ వెబ్సైట్లో పార్ట్ టైం జాబ్ అండ్ ఫుల్ టైం జాబ్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ జాబ్స్ కూడా. సో ఈ మనకి ఎనీ జాబ్స్ అనమాట, ఎనీ జాబ్స్ అని అప్లై చేసుకోవచ్చు. 1 day ఆర్ 2 day, 1 month ఆర్ ఎవ్రీ డే కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఆల్సో ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడైతే మనం సర్చ్లో ncs.gov.in అయితే కొట్టాలన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకైతే సెర్చ్ ఇంజిన్లో అయితే ఫస్ట్లో అయితే ఈ వెబ్సైట్ కనిపిస్తుంది కదా మనకి, NCS government.in అని చెప్పేసి. సో ఈ వెబ్సైట్లోకి అయితే మనం క్లిక్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టయితే పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనిపిస్తుంది. అండ్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా కనిపిస్తుంది. సో ఈ వెబ్సైట్ వచ్చేసి గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట, గవర్నమెంట్ వెబ్సైట్. అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్, అది కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా కాదు. సో మనం దీంట్లో ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఆల్సో జాబ్స్ కూడా మనకి వస్తున్నాయి అన్నమాట. సో ప్రజెంట్ అయితే లైక్ మనం సర్చ్లోకి వెళ్ళి డెమో అనమాట, డేటా ఎంట్రీ జాబ్ అయితే కొడదాం. ఇట్స్ డన్. అండ్ కింద అయితే మన గవర్నమెంట్ జాబ్ క్లిక్ చేసాం, ఫుల్ టైం కొట్టుకున్నాం. అండ్ ఆల్సో ప్లేస్ డిస్ట్రిక్ట్ తెలంగాణ అయితే క్లిక్ చేసాం. అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ లైక్ 1 year పెట్టుకుందాం బేసిక్. అండ్ ఆల్సో సర్చ్. సో మనకైతే లైక్ ఇక్కడైతే మనకి ఏ జాబ్స్ అయితే దొరకలేదు అనమాట. కాకపోతే ఏంటంటే లైక్ జాబ్స్ అనే వాళ్ళు పోస్ట్ చేస్తారు, పోస్ట్ చేసినప్పుడు మనం అప్లై చేసుకోవాలన్నమాట. ప్రెసెంట్ ఇప్పుడు వేరే దాంట్లో అయితే జాబ్స్ ఉన్నాయి, అయితే మీకు డెమోకి అయితే చూపిస్తాను అనమాట. సో అవన్నీ కొట్టాక మనకైతే అడ్వాన్స్డ్ అనమాట. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, అడ్వాన్స్డ్ సెర్చ్ అనమాట. సో ఇక్కడ మనకైతే లైక్ ఏ జాబ్ అన్నా కావాలన్నా సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ శాలరీ, ఢిల్లీ, లొకేషన్ ఆల్ ఇండియా, గవర్నమెంట్ జాబ్స్, ఆర్గనైజేషన్ గవర్నమెంట్ జాబ్. అండ్ ఆల్సో శాలరీ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం, లైక్ డేకి డే పెట్టుకున్నాం కాబట్టి 1000. అండ్ ఆల్సో సెక్టర్ అనమాట, లైక్ ఏ సెక్టర్ అన్నా, ఇంటర్నేషనల్, ఎడ్యుకేషన్, పవర్ అండ్ హెల్త్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, లైక్ ఐటీ పెట్టుకున్నాను. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్, హెల్త్ ఓకే 3 అయితే పెట్టుకున్నాను. ఫంక్షనల్ ఏరియా వచ్చేసి లైక్ ఎడ్యుకేషన్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఆల్సో ఫంక్షనల్ రోల్ వచ్చేసి ఫ్రెషర్ అనమాట. ఫ్రెషర్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా పెట్టుకోవచ్చు మనకు కావాల్సింది. సో అయితే ఫ్రెషర్ పెట్టేసాను. సో పోస్ట్ డేట్ లైక్ మనం డేట్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 25th పెట్టుకున్నాం. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి 15th పెట్టుకున్నాం. ఓకే రైట్. టోటల్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది, జాబ్ నేచర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది. ఏజ్ వచ్చేసి లైక్ 22 పెట్టేసుకున్నాను. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసి లైక్ 12th పెట్టుకున్నాను బేసిక్ అనమాట. అండ్ షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి డే మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో జెండర్. సో మనకి ఇక్కడైతే కేటగిరీస్ అడుగుతుంది, నేనైతే పెట్టేసాను. అండ్ ఆల్సో మనం క్లిక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డిజబిలిటీస్ ఉంటే మనం క్లిక్ చేసుకోవచ్చు అనమాట, అది మన ఇష్టం. ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. అండ్ ఆల్సో సర్చ్. సో సెర్చ్ చేస్తే మనకి
మర్చిపోయినా కదా, 6. అండ్ ఆల్సో మనం సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ చేస్తే మనకి ఇక్కడైతే పోస్ట్ కనిపిస్తాయి అనమాట. ప్రెసెంట్ అయితే ఇంకేం పోస్ట్ అయితే వాళ్ళు పెట్టలేదన్నమాట. సో ఇక్కడైతే పోస్ట్ కనిపిస్తాయి. సో ఇదంతా కూడా మనం పెట్టుకునేది అనమాట, అప్లై చేసుకునేది. సో మనం క్యాన్సల్. సో మళ్ళీ మనం సైట్కి అయితే వెళ్ళిపోదాం, లైక్ బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఎలా అప్లై చేయాలన్నది అదనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనం సైట్ ఓపెన్ చేసినప్పుడు రైట్ సైడ్లో ఇవి కనిపిస్తున్నాయి కదా. సో మనకి ఏం కావాలి, జాబ్, గవర్నమెంట్ జాబ్, లైక్ ఏదన్నా కానీ ఇంటర్నేషనల్ జాబ్ నుంచి ఏ జాబ్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంటర్నేషనల్ జాబ్స్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ జాబ్ మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఇంటర్నేషనల్ జాబ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడైతే మనకి డీటెయిల్స్ వస్తున్నాయి. సో కింద మనకి చూసినట్లయితే ఇంటర్నేషనల్ జాబ్స్ అనమాట. ఇవన్నీ కూడా చూడొచ్చు మనం. ఇవన్నీ కూడా లైక్ అప్లై చేసుకోవచ్చు అనమాట. మనము చూస్తున్నాం, ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు మనం, ఏ జాబ్ అంటే ఆ జాబ్. ఇక్కడ ఏంటంటే అన్నీ ఉన్నాయి. సో ఏ జాబ్ కన్నా మనం అప్లై చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళి మళ్ళీ లైక్ వేరే చూద్దాం, లైక్ గవర్నమెంట్ ఎంప్లాయ్. లైక్ ఇక్కడ చాలా ఉన్నాయి, కాకపోతే ఫైన్ న్యూ జాబ్ పోస్ట్ ఇది వేరే కదా. లాగిన్ అయితే జాబ్ వచ్చిన తర్వాత లాగిన్ చేయడం. సో మ్యాక్సిమం అయితే ఇదే అనమాట. ఇన్ కేస్ లైక్ మనకైతే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకున్న తర్వాతకైతే మనకి జాబ్ అనేది వస్తుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే లైక్ జాబ్ పోస్ట్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు ఇంటర్నేషనల్లో కూడా. ఓకే, లైక్ ఇక్కడైతే లాగిన్స్, ఇవన్నీ లాగిన్స్ వస్తున్నాయి. ఒకసారి జాబ్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాక మనకైతే లాగిన్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఇంతే అనమాట. అప్లై చేసుకోవచ్చు ఏ జాబ్స్ అన్నా. అయితే గవర్నమెంట్ వెబ్సైట్ చూసినట్టయితే ఫేక్ అయితే కాదు. అండ్ ఆల్సో మీరు అప్లై చేసుకోండి, అండ్ ఆల్సో జాబ్ కూడా తెచ్చుకోండి. అండ్ ఈ వీడియో మాత్రం ఇంతే అనమాట. అండ్ సీ యూ గైస్ అండ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.